మేము అనేక సందర్భాలు పంచుకున్నప్పటికీ పరిపూర్ణంగా పంచుకోలేదు. అంటే 24 వచనంలోనే భావాలను పంచుకోలేదు. అక్కడక్కడ కట్ పీస్‌గా కొంచెం కొంచెం చెప్తూ ఉంటాం. సమయం సందర్భం బట్టి అక్కడక్కడ కొంచెం కొంచెం చెప్తా ఉంటాం. కానీ ఈరోజు అందులో ఉన్న ఫుల్ మిల్స్, ఫుల్ ఆత్మీయ సత్యాన్ని మనము తెలుసుకుందాం. హల్లెలూయా! తెలుసుకుందామా? సంతోషంగా దేవుని మాట్లాడిన హల్లెలూయా! హల్లెలూయా! ప్రియ దేవుని బిడ్డలారా, 139వ దావీదు కీర్తన, అందులోని మొదటి భాగము మనము జ్ఞాపకం చేసుకుందాం. 139వ దావీదు కీర్తన, 139వ దావీదు కీర్తనలో 5 భాగాలు చేశాను. మొదటి భాగం ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మొదటి భాగము శ్రద్ధగా ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ఎందుకంటే మీరు లేట్గా వచ్చినా కానీ సమయానికి పంపించటము నాకు అలవాటు. సమయం ఒకవేళ 10 నిమిషాలు ఎక్కువైనా కానీ చాలా మంది చనుక్కున్న వాళ్ళు ఉంటారు. కనుక ఆ 10 నిమిషాలు ఆ చనుకుడు కూడా మీకు మంచిది కాదని, ఆ చనుకుంటే ఉన్న దీవులు కూడా పోతాయి. కాబట్టి ఆ అవకాశము నేను మీకు ఇవ్వకుండా మిమ్మల్ని త్వరగా పంపించడానికి, మనం ఏదైతే 1 గంట అనుకున్నాం 1 గంటకి మిమ్మల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు కనుక ఇందులో మొదటి భాగము పేరు ఏంటంటే, మొదటి భాగం పేరు నీ గురించి దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఏమిటమ్మా? నీ గురించి దేవునికి తెలుసు. నీ గురించి దేవునికి తెలుసు. నిజమే. చూడండి, ఈరోజు మనం కుటుంబ సభ్యులు ఒక 4-5 ఉన్నాం అనుకోండి. కొడుకు గురించి మనకు తెలియదు. వాడు బయటికి వెళ్ళి ఎన్ని ఘనకార్యాలు చేస్తున్నాడో మనకు తెలుసా? చూడం. సరే, భర్త బయటికి వెళ్ళి ఎన్ని ఘనకార్యాలు చేస్తున్నాడో భార్యకి తెలియదు. భార్య గురించి భార్య ఎన్ని ఘనకార్యాలు చేస్తుందో భర్తకి తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసంట? సర్వ సృష్టికర్త అయిన దేవుడికి తెలుసు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే దేవుడు అన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీ గురించి అంటే ఎక్కడున్నా మనందరి గురించి దేవుడికి తెలుసు. ఇక్కడున్నా మనందరి గురించి దేవుడికి తెలుసు. ఎందుకంటే దేవుడు మహోన్నతమైన దేవుడు, సర్వ వ్యాప్తి, సర్వలోకానికి అధికారి అయిన దేవుడు ఒక్కడే. నాకు తండ్రి ఒక్కడే. నాకు తండ్రి 2 ఉంటారమ్మా. తండ్రి నాకు ఎవరు తండ్రి? వాళ్ళకి ఒక్కడే ఉంటారు కదా. ఒక్కడే కదా. ఒక్కడే దేవుడు, ఒక్కడే మన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు సర్వజ్ఞానము కలవాడు. హల్లెలూయా! సర్వజ్ఞానము కలవాడు. దేవుడు అంతటా ఉన్నవాడు. ఒక ప్రాంతానికో, ఒక బజారుకో, ఒక బస్తీకో, లేదంటే ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో ఉన్నవాడు కాదు. ఆయన ప్రపంచానికే దేవుడు. హల్లెలూయా! ఆయన ఎవరమ్మా? ప్రపంచానికే దేవుడు. అందుకే ఆ ప్రపంచానికి దేవుడు, ఆయనకన్నీ తెలుసు. హల్లెలూయా! ఆయన ఎందుకంటే ప్రపంచానికి దేవుడు కనుక ఆయనకి అన్నీ తెలుసు. దేవుడు అంటే ఊత చిన్నగా, అంటే మనం ఏదో దేవుడికి ఏం తెలుసులే, నాకే తెలుసు, దేవుడు ఎక్కడ చూస్తాడులే కదా. చాలా మంది ఇప్పుడంటే మనకి సినిమాలు చూడట్లేదు, కానీ సినిమా చూసే రోజుల్లో కొన్ని సినిమాలు నేనైతే ఏ సినిమా మా బస్తీకి వచ్చినా నేను వదిలిపెట్టను. దేవుని ఎరగని కాలంలో ప్రతి సినిమా పోతాట. అప్పుడు కొన్ని పాటలు కూడా మనం వింటూ ఉంటాం. ఉన్నావా నువ్వు అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా. ఎవరి గురించి ఆ పాట? దేవుడి గురించే కదా. భక్తితో కాలంలో ఇందులో పాట ఉంది, పాత సినిమా ఇది. ఉన్నావా నువ్వు అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా. దేవుడు కళ్ళు మూసుకుంటాడా? ఆయన ఏమన్నాడు? కొనకడు నిన్ను కాపాడేవాడు, కొనకడు నిద్రపోడు. హల్లెలూయా! శ్రద్ధగా చూస్తాడు, మనని శ్రద్ధగా చూస్తాడు కాపాడటానికి శ్రద్ధగా చూసే దేవుడు కనుక. దేవుడు అంటే దేవుణ్ణి మనము నిరంతరము తన కృపలో జ్ఞాపకం చేసుకొని మనం ఎదుగుతున్నప్పుడు ఆయన ప్రేమ చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా! ఆయన ఎవరమ్మా? ప్రేమామయుడు, కనికరం గల దేవుడు. అలాంటి దేవుడు ఆ దావీదు జీవితంలో ఆ దేవుడు చేసిన కార్యాలను బట్టి దావీదు జీవితం చాలా ఇష్టం అందరికీ. ఎందుకు ఇష్టమో చెప్పండి? దావీదు జీవితము అందరికి ఇష్టమే.
ఎందుకు చెప్పండి అంటే ఆయన కింది నుంచి వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ఎవరమ్మా ఆయన? కింది నుంచి వచ్చాడు. ఎవరు? దావీదు. ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రెలు కాసుకునేవాడు. ఆ గొర్రెలు కాసుకున్న వాడిని దేవుడు ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెట్టాడమ్మా దేవుడు? సింహాసనం మీద ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించాడు దేవుడు. హల్లెలూయా. వినపడుతుందమ్మా చివరి దాకా? చూడండి ఎంత గొప్ప ఆలోచన కలవాడు. అందుకే దావీదు జీవితంలో ఎప్పటికెప్పుడు దేవునికి దగ్గర కావటానికి, దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? దేవునికి ఇష్టం లేని దేవునికి ఇష్టం లేని వాటిని మనము తీసేసుకొని దేవునికి ఇష్టమైన వాటిని కలిగి ఉండ. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు మంచిగా మనం ప్రేమిస్తున్నాం అనుకో, ఇష్టపడుతున్నాం అనుకో, ఆ ఇష్టపడే వాళ్ళను మనం ఏం చూస్తాము? నన్నంటే గౌరవించాలి, నన్నంటే ప్రేమించాలి, నాకు సహాయంగా ఉండాలి అని మనం చూస్తూ ఉంటాం కదా. అలాగనే దావీదు కూడా దేవుడికి ఆయన, అందుకే దావీదుకు మంచి పేరు పెట్టాడు. దేవుడే పెట్టాడు మంచి పేరు. నువ్వు నా హృదయానుసారుడివి అని. నా హృదయానుసారుడు. ఎందుకంటే దేవుడు హృదయంలో ఏముందో వాటిని గ్రహించుకొని చేసేవాడు. హల్లెలూయా. అందుకే దావీదు తాను పరిశీలన చేసుకుంటూ, ఇంకా నాలో లోపం ఉందా? ఎందుకంటే దేవుడు మన్ని దీవించాలి, దేవుడు ఆశీర్వదిస్తేనేనమ్మా. ఈ లోకంలో ఏ మానవుడైనా దేవుడు ఆశీర్వదిస్తేనే అన్నప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యా, దేవుడి దగ్గర రాలని వాళ్ళు, దేవుళ్ళు లేని వాళ్ళు పైన మేడల కడుతున్నారు కదయ్యా అని ఆలోచన రావచ్చు. కానీ అయ్యి ఈ లోకం వరకే. వాళ్ళకి పరలోకంలో ఇల్లుంటాయా? వాళ్ళకి పరలోకంలో ఇల్లుండవు. కానీ మనకి దేవుడు, నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు నాకు పరలోకంలో కూడా దేవుడు ఇల్లు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డని విడపడు. ఆయన నీకు ఇక్కడే కాదు, ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావా, నువ్వు భయపడదు, నిన్ను ఆశీర్వదిస్తాను, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఇదిగో అక్కడ పరలోకంలో కూడా నీకు ఒక ప్రత్యేకమైన స్థానంలో నీకు ఒక మంచి గృహమును ఏర్పాటు చేయటానికి యేసయ్య వెళ్ళాడు. హల్లెలూయా. మరల వచ్చి ఆయన మన్ని తీసుకుపోతాడు. అలా విధంగా దావీదు దేవుని యొక్క కృపలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ తన జీవితాన్ని, ఆత్మ జీవితాన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఆత్మీయంగా బలపడటానికి తాను వాక్యాలను అమరేసుకుంటూ దేవుని గురించి మాట్లాడుతున్న మాటలో మొదటి భాగం ఏంటమ్మా? ఏం పేరు పెట్టాము మనము? నీ గురించి దేవునికి తెలుసు. అంటే దేవునికి తెలుసు, నీ గురించి దేవునికి తెలుసు. పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, భర్తకి తెలియకపోవచ్చు, కానీ దేవుడైతే తెలుసుకుంటాడు. హల్లెలూయా. దేవుడికి తెలుసు కనుక అందుకే మొదటి వచనంలో మనం జ్ఞాపకం చేస్తాం. మొదటి వచనం నుంచి 6వ వచనంలో ఉన్న 6వ వచనంలో ఉన్న భాగాన్ని క్లుప్తంగా ఒక 5 నిమిషాలే నేను వివరిస్తాను. చూడండి, మొదటగా నేను చదువుతాను. యెహోవా, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే చూడండి, నా గురించి నీకు తెలుసు అంటే దేవుడు మన గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం షాపింగ్ మాల్ వెళ్తాం అమ్మా కదా, ఇప్పుడు అక్కడ స్కార్ట్ ఉంటుంది కదా, స్కానింగ్. మనం లోపలికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా, లేదంటే ఏదైనా విధ్వంసం అంటే బాంబులు అంటే ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏమైనా పట్టుకొని వచ్చారా అని చూడటానికి స్కానింగ్. వాళ్ళు కింద నుంచి పై దాకా చూడగానే స్కానింగ్. మనం అక్కడ నిలబడంలోనే మనకి స్కానింగ్ చేసుకుంటుంది. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా కూడా అక్కడక్కడ స్కానింగ్లు, వాళ్ళు ప్రతి ఒక్కరిని స్కానింగ్ చేసి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే బ్యాగులు కానివ్వండి, మనుషులు కానీ అన్ని స్కానింగ్ చేయాల్సిందే. ఎందుకు? ఈ పరిశోధిస్తేనే అందులో ఉన్నాయి తెలుసుకుంటాం. అంటే దేవుడు అయ్యా, నేను నీ కుమారుడుగా నేనున్నానంటే ఇదిగో నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకోడమ్మా. దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకోడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు తెలుసా? ఎవరైతే శోధనలో ఉన్నారు, ఎవరైతే బాధలో ఉన్నారు, ఎవరైతే కన్నీటితో ఉన్నారు, వేదనలో ఉన్నారు కదా. నేను ధనవంతుల గురించి కాదంటే ఆయన వచ్చింది. ఆయన ఎవరి గురించి వచ్చాడు? దరిద్రుల గురించి వచ్చాడంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దరిద్రులు అంటే నాకు ఆలోచన ఏంటంటే వాక్యం తెలియనివారు. మనం అందరూ ఒక్కొక్కప్పుడు వాక్యం తెలియదు, కానీ మనలో ఒక మంచితనం ఉంది.
దేవునికి విధేయత చూపించే గుణం ఉంది మొదటి నుంచే మనకి. ఆ విధేయత దేవుడు పరిశోధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశోధించాడు మన గురించి. దేవునికి అన్ని తెలుసు, ఎందుకంటే ఆయన మనని స్కానింగ్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడమ్మా? పరిశోధించుకున్నాడు. అందరితో స్నేహం చేస్తామా మనం? అందరితో మంచిగా ఉంటామా మనము? మానవులైన మనమే మంచిగా ఉండమే. మరి దేవుడు ఒక గొప్ప కార్యసిద్ధి కొరకు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో, పరిశుద్ధమైన స్థానంలో, ఇదిగో ఉన్నతమైన పరలోకములో నువ్వు ఉండాలంటే దేవుడు నిన్ను ఎంతగా పరీక్షించుకోవాలి, ఎంతగా పరిశోధించుకోవాలి. దేవుని బిడ్డగా నువ్వు పనికొత్తవని తెలుసుకొని ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకే ఆయన దేవుడు నిన్ను ఏం చేశాడమ్మా? పరిశోధించుకున్నాడు. అందుకే దేవుడు చూడండి, దేవుడు అద్భుతమైన ఆలోచన. వారిని ప్రవేశపెట్టక మునిపే నేడు వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అని వాక్యాలు దిగకండి. ఆ మాట ఎవరితో మాట్లాడాడంటే మోషే ఇశ్రాయేల్ ప్రజలతో, మోషేతో మాట్లాడతాడు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఇదిగో ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 21 వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును. మంచి దేశం. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువా అని, తండ్రి, దేవా అని దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు ఆ కష్టం నుంచి, ఆ బాధల నుంచి ఇదిగో మిమ్మల్ని తప్పిస్తాను, ఆ శ్రమ నుంచి తప్పిస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశించడానికి ముందుగానే నీ గుణం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ తలంపులు ఏంటి, నీ క్రియలేంటి తెలుసుకొని వాళ్ళని మధ్యలోనే ఆపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉన్నతమైన పరిశోధన చేసి మంచి వాళ్ళని మాత్రమే దేవుడు ఆ కానాను దేశానికి, దేవుడు చిత్తపరిచే దేశానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఉన్నావు, నేను కూర్చున్నట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపులు పుట్టక మునుపే నువ్వు నా మనసు గ్రహించున్నావు అంట. నేను కూర్చోవటం, నేను లేవటం అంటే నువ్వు ఏది చేసినా ఎవరికి తెలిసిపోయిద్దమ్మా? దేవుడికి తెలుసా? హల్లెలూయా. నేను ఆఫీసులో ఉంది, మా ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు. ఇంట్లో వాళ్ళు ఏం పని చేస్తున్నావు నేను ఆఫీసులో చూడగలుగుతానా? తెలియదు. కానీ ఎవరు చూస్తారంట? నా దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, అలా చూసే భాగ్యం మనకి ఇచ్చారనుకోండి, ఎవరు ఇంకా మనలోంచి తప్పు చేయలేరేమో కదా. ఎవరు మన అందరం అన్ని చూసామనుకోండి, ఇంట్లో ఏ పని చేస్తా నేను ఆఫీసులో చూడగలిగాను అనుకోండి, వాళ్ళు కదా, వాళ్ళని ఇంకా అమ్మో నా భర్త చూస్తున్నాడు అని వాళ్ళు భయభక్తులతో ఉంటారు. లేదంటే అమ్మో నేను ఆఫీస్కి అని చెప్పి సినిమాలకి వెళ్ళకుండా మా ఇంట్లో వాళ్ళు చూస్తున్నారని భయంతో ఉంటది. కానీ ఆ భాగ్యం మనుషులకైతే లేదు, కానీ దేవుడు మాత్రమే చూస్తాడు. నువ్వు ఏం చేసినా, నీ నడకను, నీ పడకను, నువ్వు నా పడకను, నా నడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నీ చర్యలన్నిటినీ నువ్వు బాగుగా, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని, నా నడకను, నా పడకను నువ్వు ఏం చేసావంట? పరిశీలన చేసి ఉన్నావంట. చూడండి, యెహోవా మాట నా నాలుక రాకము అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నువ్వు నన్ను ఆవరించున్నావు, నీ చేయి నా మీద మించు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచర్యము, అది నా అందదు. దేవుని కార్యములు ఎవరికి అర్థం కాదండి. చూడండి, ఇట్టి దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా మన ఎరుగుతూ ఉంటాడు. మనం ఆ యొక్క మనసుని, మన ఆలోచనని, మన క్రియల్ని సమస్తం మనకి తెలుసు అంట. చాలా మంది కదా ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని చాలా మంది నిద్రపోతారు, లేకపోతే ఆలకించరు. కానీ ప్రైజ్ లార్డ్ అంకుల్, వాక్యం బాగుంది అంకుల్, కానీ వాళ్ళు చెప్పేది వేరే, వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచన వేరే. కానీ దేవుడు మాత్రం నేను చూడలేదు, నిజమే బాగుందేమో అనుకుంటారు. కానీ దేవుడు మాత్రం అలా కాదంట. మనం ఏ చేసినా ఆయన మనని గుర్తిరుగుతూ ఉంటాడు. అందుకే మనం అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. కానీ అందుకే సామెతల గ్రంథంలో జ్ఞానేశ్వర సొలొమోను 24వ అధ్యాయం 12వ వచనంలో హృదయములను శోధించువాడా అంటాడు. హృదయములను యేసయ్య ఎవరంట? మన హృదయమును శోధించేవాడు. అందుకే మనం ఎప్పుడు మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. అదేవిధంగా దేవుని మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి
అని తన ఎవరైతే నలుగురు వ్యక్తులు ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి ఏసే దగ్గర పెట్టినప్పుడు ఏసే అంటాడు, పాపము మనిషికి రోగం వచ్చింది అంటే ఒకటేమో పరీక్ష, మనిషికి కష్టం వచ్చింది అంటే ఒకటేమో పరీక్ష, రెండోది ఏంటంటే మనం చేసే పాపం వల్ల. అర్థమవుతుందమ్మా? మనిషికి కష్టాలు వచ్చిందంటే రెండు కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏంటమ్మా? ఒక కారణము పరీక్ష. ఒక మనిషికి కష్టం, యోపుకి కష్టం వచ్చింది పరీక్ష వల్ల. ఓకే, ఇప్పుడు కయ్యూనికి శాపం వచ్చింది పాపం వల్ల. ఓకే, పాపము పరీక్ష ఈ రెండు కష్టాన్ని తీసుకొస్తాయి. పరీక్ష నెగ్గిన వాళ్ళకి సుఖం ఉంటుంది, హల్లెలూయా. పరీక్ష గెలిచిన వాళ్ళకి సుఖం ఉంటుంది, కానీ పాపము గెలిచిన వారికి కూడా సుఖం ఉంటుంది. కానీ గెలవాలి, కానీ ఆ రెండింటి ద్వారా కష్టాలు వస్తాయి. ఏ కష్టం మనకు వచ్చిందో అది తెలుసుకోవాలి. ఇక్కడ చాలా మంది తెలియక చాలా మంది యేసయ్య అంటాడు, నీ పాపం క్షమించబడేనని కుష్ఠరోగి వ్యక్తితో పక్షవాతం వ్యక్తితో బాధపడతా ఉంటే యేసయ్య అన్న మాట అక్కడ చాతురులు తప్పుగా అనుకున్నారు. ఈయన ఎవరు అసలుకి పాపములు క్షమించబడ్డాయి అన్న మాట ఎవరు అంటారు? దేవుడు అంటాడు. ఈయన ఎవరు? మానవుడు కదా యేసయ్య. అక్కడ పెద్ద వాళ్ళ శాస్త్రులు పరిశీలు అందరూ ఆయన హేళన చేశారు. ఎవరు అసలు నీకు ఆ మాట అన్న హక్కేంది అంటే ఆయన దైవ కుమారుడని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఎవరైతే స్వస్థత పొందుకున్నాడో ఆయన గుర్తించాడు, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన ఆ వ్యక్తిని చూసి నీ పాపం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చిందని నీ పాపం క్షమించబడ్డాయి అని చెప్పాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ఆలోచన నీ గురించి దేవునికి తెలుసు. రెండో ఆలోచనలోకి వెళ్దాం. రెండో ఆలోచనలో త్వరగా ముందుకు సాగుదాం. రెండవ ఆలోచన వచ్చేసి 7వ అధ్యాయం వచనం నుంచి 139వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనకు త్వరగా చదువుకుంటే అక్కడ నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశంకి ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళం ముందు పండుకొని ఉన్నను నువ్వు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించునను, అక్కడ నువ్వు నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క భాగానికి మనం ఏం పేరు పెడుతున్నామంటే ఆయన అంతటా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంతటా ఉన్నాడు. నమ్మకం అండేది, నమ్మకము. నా దేవుడు, మనము ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను బయటికి వెళ్తాను, నువ్వు చదివించావు కదా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచుతా అని వాగ్దానం చేశావు కదా, అది ఎత్తిపెట్టి మనము, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచుతా అన్నావు, నాకు తోడుగా ఉంచి నేను బయటికి వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏమంటాడు, నీ ఆత్మ యుద్ధం నుండి నేను ఎక్కడికి పోవద్దును అంటే ఆయన అంతటా ఉన్నాడు, మనము పారిపోలేము. ఆయన అంతటా ఉన్నాడు, మరి పారిపోలేము కదా. మనకి ఉదాహరణ యోనాని తీసుకోండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ ఈయన ఏం చేశాడు? నాకు అక్కడ ఇష్టం లేదు నినివే పట్టణానికి వెళ్ళటం, నాకు అక్కడ ఇష్టం లేదు, ఆ పట్టణంలోనికి ఇదిగో సువార్తను ప్రకటించడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు దుర్మార్గులు, ఆ పట్టణం చెడిపోయి ఉంది అనుకొని ఈయన ఏం చేశాడంటే ఆ పట్టణానికి వెళ్ళకుండా తర్షీషుకు బయలుదేరాడు మహానుభావుడు. ఆయన దేవుడేమో రైట్ సైడ్కి వెళ్ళమంటే నేను లెఫ్ట్ సైడ్కి వెళ్తా అన్నాడు. తప్పించుకున్నాడా? యోనా తప్పించుకున్నాడా? మొత్తము మూట, కాలు చేతిలో మూట కట్టి తీసుకుపోయి నినివే పట్టణంలో పడగొట్టాడు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల ఏది జరగాలో, ఎందుకంటే ఆల్రెడీ నిన్ను పరిశోధించుకున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని దేవునికి ఇదిగో నువ్వు మన గురించి ఆయన అన్ని తెలుసు కాబట్టి నువ్వు ఏం చేయగలవు, నీ శక్తి ఏంటి, నీ బలం ఏంటి కదా. నేను తప్పించుకోవాలని చూశాను, ఈ పరిస్థితి నా వల్ల కాకపోవా, నేను తప్పించుకోవాలని చూశాను, కానీ నన్ను దేవుడికి విడిచిపెట్టలేదు. దేవుడు ఒక్కసారి మనం చేయబట్టుకుని అనుకో విడిచిపెట్టడండి, ఒక్కసారి విడిచిపెట్టడు. ఇప్పుడు మనం బిడ్డల్ని వదిలేస్తామా? తప్పు చేస్తే దండించైనా ఫస్ట్ మంచి చెప్తాము, మంచి మాటలు చెప్తాం, కాదు చెప్పేసి వినకపోతే కొంత
గట్టిగా చెప్తాం, లేదంటే ఒక దెబ్బ కొడతాము, దగ్గర తీసుకుంటాము, వదిలిపెట్టాం కదా. దేవుడు ఒక్కసారి మనం చేపట్టుకుంటే వదిలిపెట్టాడు, దండిస్తాడు. ఒక్కవేళ ఇంకా నువ్వు దేవుడు చెప్పి నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంక నిన్ను విడిచిపెట్టేస్తాడు. అది నరకపాశమంగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు అంటాడు చూడండి, ఆయన నా ఆత్మ ఎదురు నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఎక్కడికి పోలేను, నువ్వు చెప్పిన పని చేయటం తప్ప నేను ఎక్కడికి పోలేను. ఎందుకంటే ఎక్కడికి పోయినా నువ్వు ఉంటావు కాబట్టి. అదే అంటున్నాడు చూడండి 8వ వచనంలో, నేను ఆకాశంకి ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళ ముందు పడుకున్నాను అక్కడ ఉన్నావు, నేను ఏకురెక్కలు పట్టుకొని సముద్రంలో ఉన్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి పోయినా, భూమి ఆకాశములు, నువ్వు ఎక్కడికైనా పో, సముద్రం అగాధములోకి వెళ్ళిపో, ఎక్కడికి పోయినా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, దేవుడు ఉంటాడు. ఎక్కడికి పోయినా దేవుడు ఉంటాడండి. నీకు సహాయం చేయటానికి, కొన్ని సందర్భంలో నీకు సహాయం చేయటానికి ఉంటాడు. కొన్ని సందర్భాలు. అందుకే ప్రేమ దేవుని పెట్టలేరా, చాలా మంది ఈ స్థలం మంచిది కాదు, ఆ స్థలం మంచిది, ఎక్కడికైనా ఉండు, ఆయనే ఉంటాడు. ప్రతి స్థలంలో ఆయన ఉంటాడు. నిషేధించింది ఏది లేదు ఇక్కడ, ఎందుకంటే ఆయనే కదా. కాకపోతే ఏంటంటే ఆ మందిరము అనేది, దేవుని సన్నిధి అనేది దేవుడు పవిత్ర స్థలంగా పెట్టుకున్నాం తప్ప, కానీ దేవుడు మాత్రం అన్ని చోట్ల ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడమ్మా, అన్ని చోట్ల ఉంటాడు. కానీ మందిరం అనేది ఆత్మీయంగా మనము పెంపొందించుకుంటానికి సమకూడతాం. ఎక్కడైనా నువ్వు ఎక్కడ మోకరించి, ఆయన నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడలా, ఆయన నేను పొరపడ్డాను. దావీదంట పొరపడ్డాడంట. ఏమని? అంధకారము నన్ను మరుగు చేసి ఉంది. అంధకారం అంటే ఒకప్పుడు మనము దేవుళ్ళకి రాకముందు చీకట్లో ఉన్న వాళ్ళమే. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? వెలుగు దగ్గరికి వచ్చాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెలుగు కనుక, దేవుడు వెలుగు కనుక వెలుగు కనుక వచ్చాడు. ఆయన అంటే నేను పొరపడ్డాను, దేవుడి దగ్గరికి వచ్చినా నేను ఇంకా చీకట్లోనే ఉన్నాను, దేవుడి దగ్గరికి వచ్చిన నేను ఇంకా బాధలోనే ఉన్నాను, దేవుడి దగ్గరికి వచ్చిన వేదనలోనే ఉన్నాను, దేవుడి దగ్గరికి వచ్చిన కష్టంలో ఉన్నాను. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ ఉండకూడదు. దేవుడే సమస్తము మేలు అనుగ్రహించిన. హల్లెలూయా, హల్లెలూయా. అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండు అని నేను అనుకున్నాను. పొరపడ్డాను. కానీ చీకటైనను నీకు చీకటి కాకపోవను, చీకటైనను నీకు చీకటి కాకపోను కదా. చూడండి, రాత్రి పగటి వేళ నీకు వెలుగుగా ఉండను, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా. చీకటి వెలుగు ఎలా ఉన్నాయంట కదా. ఒకప్పుడు అంటే ఒక 30 సంవత్సరాలు లేకపోతే ఒక 50 సంవత్సరాలు మనం ఎన్నికి వెళ్ళామనుకోండి, చీకటే అమ్మా, చీకటే. రాత్రే, పగలే. మీకు రాజుల కాలంలో గుర్తు చేసుకోండి. రాజులు ఆ శత్రులు కొట్టుకునేటప్పుడు యుద్ధాలు చేస్తారు కదా. యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళకు ఒక నియమం ఉంటుంది, సూర్య అస్తమయం అయిపోయేలోపు యుద్ధము ముగించాలి. యుద్ధము వాళ్ళ నియమం. ఎందుకు? ఇంకా సూర్య అస్తమిస్తే చీకటి కాబట్టి. చీకటిలో ఒక యుద్ధం చేస్తే వాళ్ళే చంపుకుంటారేమో. ఏమ్మా, అర్థమవుతుంది? అంటే ఆ రోజుల్లో చూడండి, చీకటే, రాత్రే, పగలే. ఇప్పుడు దేవుళ్ళకి రాకముందు మన జీవితాలు అలాగే ఉండే. చీకటికి వెలుగుకి ఆ తేడా అనేది మనకు తెలియదు. చీకటికి పగలు తాగి కూడా తాగుతూ ఉంటాడు, రాత్రి తాగి కూడా తాగుతూనే ఉంటాడు. రాత్రి తాగి కూడా తాగుతూ ఉంటాడు, పగలు తేడా తెలియదు. ఇప్పుడు ఒక పద్ధతి, పని చేసుకోవాలి, రాత్రి రావాలి, ఏదో కానీ మంచి కుట్టుకోవాలి. కొంచెం చేంజెస్ వచ్చినాయి. ఒకప్పుడు అలా లేదు, ఇంకా ఉండాలండి. కానీ చాలా మంది 100కి 100 మంది మారలేదు. కానీ ఆ చీకటికి పగలకి తేడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు చూడండి, మనకి ఎంత అద్భుతం. ఈరోజు సిటీలో ఎప్పుడైనా పోనీ జనాలు ఉన్నారు, వెహికల్స్ ఉంటాయి కదండి. ఎప్పుడైనా నేను వచ్చిన కొత్తలో 30 సంవత్సరాలకి ఈ లైన్లోకి రావాలంటే భయం పుట్టేది, ఈ సైడ్ రావాలంటే భయం, అంత అడివే కదా, ఎంత భయంకరంగా ఉండేదో. కానీ ఇప్పుడు దేవుడు ఆ చీకటిని వెలుగుగా మార్చాడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిని వెలుగుగా మార్చిన దేవుడు అండి.
నా జీవితము ఇదిగో అంధకారంలో ఉండేది, నా జీవితం వెలుగులుగా మార్చాడు. నా జీవితము దేవుడు తెలియని స్థితిలో ఉండేది, ఇప్పుడు నేను ఆ వెలుగుని, ఆ దేవుని గ్రహించి ఉన్నాను. ఎంత గొప్ప ఆలోచన దావీదు జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజులు మనం చూస్తున్నాం, యుద్ధాలు రాత్రే జరుగుతున్నాయి ఎక్కువగా, పగల కంటే యుద్ధాలు రాత్రిలోనే జరుగుతున్నాయి మన బార్డర్లో. ఎందుకంటే ఇప్పుడు అంత మంచి మంచి పెద్ద పెద్ద టెక్నాలజీ కలిగిన మైక్రోస్కోప్లు వచ్చినాయి. రాత్రిలో కూడా క్లియర్ గా చూసే మైక్రోస్కోప్లు. ఈ మాటను బట్టి ఆ దేవుడిచ్చిన వాక్యం ఎంత గొప్పదో చూడండి. అది అందుకే దేవుని వాక్యము యుగములు ఉంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన రాత్రి పగటోలే నీకు వెలుగుగా ఉండెను. దేవుడు ఎంత గొప్పవాడండి. అందుకే మనలో ఏ యొక్క కార్యము, ఏ చెడు కార్యము, ఏ చెడు, చాలా మంది చీకట్లో తప్పులు చేస్తూ ఉంటారు. చీకటి అంటే ఏందమ్మా? తప్పులు చేసే కార్యము. సమయం చాలా అవుతుంది కదా, సరే ముందుకెళ్దాం త్వరగా. 13వ వచనం నుంచి ఇప్పుడు 4వ ఆలోచన, ఇది 4వ ఆలోచనలోకి వెళ్దాం. 4వ ఆలోచన ఏంటంటే, తీయండి 4వ ఆలోచన, నన్ను నిర్మించిన వాడివి నువ్వే. 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. దీనిలో ఫస్ట్ 2 వచనాలు చదివి నేను జ్ఞాపకం చేసుకుంటాను. అందులో ఏమంటాడంటే, నా అంతర్గృహములను నువ్వే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడివి నువ్వే, నువ్వు నన్ను కలిగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 4వ ఆలోచన ఏంటి? నన్ను నిర్మించిన వాడివి నువ్వే. 3వ ఆలోచన నిత్యమైన వెలుగు. 2వ ఆలోచన ఏంటి? ఆయన అంతటా ఉన్నవాడు. మొదట ఆలోచన ఏంటి? నీ గురించి నాకు తెలుసు. ఇక్కడ 4వ ఆలోచన ఏంటంటే, నన్ను నిర్మించిన వాడు అంటే నన్ను, నా జన్మనికి కారణం. మనం ఏమనుకుంటామా? నా జన్మకు కారణం నా తల్లిదండ్రులు అనుకుంటాం, మా నాన్నమ్మ, అమ్మ అనుకుంటాం కదా. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? నా జన్మకు కారణం ఆయన అనుకుంది ఆయన ఒక్కడే కాదు. ఇప్పుడు సత్యము, నువ్వు నేను జన్మించటానికి కారణం, నువ్వు నేను మానవుడుగా ఈ లోకంలో పుట్టడానికి కారణము దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నువ్వే. పైన వచనంలో, నా అంతర్గృహములు నువ్వే కలగజేసి, మన శరీరంలో ప్రతి భాగాన్ని అంట, మన శరీరంలో ప్రతి అవయవం, రక్తంలో ప్రతి కణము, ప్రతి నరము, ప్రతి ఎముక దేవుడు నిర్మించాడండి. హల్లెలూయా. దేవుడు నిర్మించాడండి. దేవుడు నిర్మించాడు. తల్లి గర్భంలో నిన్ను దేవుడు నిర్మించిన వాడు. తల్లి గర్భం ఒక భూమిలాగా దేవుడు ఏర్పాటు చేశాడు, అంతే కదా. చాలా మంది తల్లిదండ్రులు వల్ల మనం జన్మించామనుకుంటే, తల్లిదండ్రుల వల్ల జన్మిస్తే మనకి చాలా మంది అంటారు, తల్లిదండ్రుల లక్షణాలు వచ్చినాయిరా అంటూ ఉంటారు. కొన్ని ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల లక్షణం కంటే దేవుని లక్షణాలు ఎక్కువ ఉంటాయి. నీకు తెలుసా? దేవుని లక్షణములు, దేవుని యొక్క క్రియలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా బయోమెట్రిక్ పెడతాం కదా, ఏలుముద్ర. ఏమ్మా? ఏలుముద్ర పెడతా ఉంటాం. తల్లిదండ్రుల వల్ల మనం ఈ లోకంగా జన్మించాము. వాళ్ళ యొక్క లక్షణాలు మనకు వచ్చినప్పుడు వాళ్ళ ముద్రలు మన ముద్రలు కలుతాయా? కలవు. ఎక్కడికి పోయినప్పుడు ఈ కళ్ళు, వాటిని కూడా ఆ కళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎందుకు? అవి కూడా ఒక్క మనిషికి ఉన్న ఆ కళ్ళు యొక్క ఫోకస్ లేదా ఏలు ముద్ర ఇంకెవరికి ఉండవు. నాకే ఉంటది. ఇంకెవరికి ఉండవు. నా తల్లిదండ్రులకు ఉండవు, వాళ్ళు పుట్టించిన నాకు ఉండవు. అంత వ్యత్యాసం ఉంటుంది. చూడండి దేవుని కార్యములు ఎంత. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, నా తల్లి గర్భంలో నిర్మించిన వాడివి నువ్వే. తల్లి గర్భము నిన్ను నిర్మించడానికి ఒక రూముగా ఏర్పాటు చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటాడు, నువ్వు నన్ను కలిగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టించటని. ఇందులో లోతులోకి వెళ్ళాలంటే చాలా అర్థాలు ఉంటాయి, కానీ ఇప్పుడు సమయం లేదు. ఇలాగా మన జన్మకి కారణము దేవుడు.
దావీదు జ్ఞాపకం అందుకే అంతగా కృతజ్ఞత. ఆయన అంటాడు చూడండి కింద లైన్లో ఏమంటాడంటే, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు. ఎందును బట్టి నన్ను నిర్మించుకున్న విధానాన్ని బట్టి. అసలు ఈ ఈ ఈ వచనము జ్ఞాపకం చేసుకుంటే అసలు చర్చికి దుమ్మ కొడతారంటే ఎవరన్నా. మా వాళ్ళు డబ్బు డబ్బు డబ్బు, నిజంగా డబ్బు సంపాదించింది తప్పు లేదు, నేను తప్పనను. దేవుడి సన్నిధిలో పెట్టి మరీ దారుణం ఇది చీచి అనిపించింది నాకు. ఒక్కోసారి బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను, చేయాలి కదా. ప్రార్థన చేస్తుంటే మరి మోషే వాళ్ళ గురించి ప్రార్థన చేయదు, ఇశ్రాయేలు ప్రజల గురించి అంటాడు మోషేతో. లేదు నా కోపం మన అగ్రత వాళ్ళ మీద ఉంచుతాను అంటాడు, బతిమలాడుకుంటాడు మోషే. వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా, క్షమించాయా క్షమించాయా. నా పరిస్థితి కూడా అలాగనే అయిపోయింది. అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను నీ కార్యంలో, ఆశ్చర్య కార్యములు. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్య కార్యం చేసేవాడు అండి. నేను రహస్యమందు పుట్టిన వాడును, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మించబడిన వాడు నాకు కలిగి ఉన్నవి. నువ్వే నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనే ఉండగా నా కన్నులు నిన్ను చూశాను. హల్లెలూయా. పెండమనే ఉండగా నా కన్నులు కదా, పెండ ఉన్నప్పుడు మన కళ్ళు అన్ని నెల పైబడి అన్ని పని చేస్తూ ఉంటాయి. కానీ అందులో గాలి, ఆహారము అన్ని దేవుడి సమకూరుస్తానంట. ఎంత గొప్ప కార్యం అండి. ఏ రోజైనా మనం మన పుట్ట గురించి జ్ఞాపకం చేసుకుంటే దేవుడికి ఎంత విధేయత చూపించాలి, దేవుడికి ఎంతగా లోపడాలో జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా లాస్ట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, 5వ ఆలోచనలో మనం ముందుకు సాగుదాం. 5వ ఆలోచన ఏంటంటే ఇక్కడ లాస్ట్ 19 నుంచి 24 వచనం దాకా ముగిస్తాను. 24 వచనం వరకు ఏమంటారంటే ఆయన భక్తిహీనుల నిశ్చయముగా సమరించెదవు. భక్తిహీనులు అంటే వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళే. అక్కడ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, దావీదు తర్వాత సౌలు రాజుగా దేవుడు నియమించాడు. కానీ ఆయన ఫస్ట్ లో భక్తిగా ఉన్నాడు, తర్వాత భక్తిహీనతలకు మారిపోయినాక సౌల రాజ్యాన్ని తీసేసాడు దేవుడు, అభిషేకాన్ని తీసేసాడు దేవుడు సౌలు దగ్గర నుంచి. కానీ అందుకే భక్తిహీనులు నువ్వు ప్రేమించవు. భక్తిహీనత. ఇప్పుడు భక్తి వేరే, దేవుని యందు పరిపూర్ణ భక్తి వేరే, భక్తిహీనత వేరే. భక్తి ఉంటుంది కానీ వాళ్ళు పరిపూర్ణత ఉండదు అన్నమాట. పరిపూర్ణమైన భక్తి వాళ్ళు ఉండదు, పరిపూర్ణమైన జీవితము వాళ్ళు ఉండదు. అందుకే వాళ్ళ జీవితాలు దేవునికి ఇష్టంగా మారు, దేవునికి ఇష్టంగా ఉండవు అన్నమాట. వాళ్ళు అబద్ధం ఆడుతూ ఉంటారు. భక్తిహీనులు అంటే మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. అబద్ధం ఆడతారు, చర్చిలకు పోతారు, అబద్ధం ఆడతారు, చర్చిలకు పోతారు, డ్రింక్ చేస్తారు, చర్చిలు పోతారు, ఇంకా లోక సంబంధమైన వేరే చెత్త కార్యములన్నీ చేస్తూ ఉంటారు. దేవుని భయభక్తి ఉండదు వాళ్ళకి. అందుకే అలాంటి వాడిని నువ్వు విడిచిపెట్టవు. కనికరించి చేపు కనికరిస్తాడు, ప్రేమించిన చేపు ప్రేమిస్తాడు. కానీ కనుక భక్తి కలిగి ఉండాలి. భక్తి అలాంటి భయం, భక్తితో కూడిన భయం భక్తి ఉండాలి. అప్పుడే మనం జీవించబడతాం. అప్పుడే మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఆశీర్వదించబడతామండి. ఎందుకంటే నేను కలిగి ఉన్నాను. నా జీవితంలో దేవుని ఎప్పుడైతే పరిపూర్ణంగా అంగీకరించానో అప్పటి నుంచి నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన స్థితిలోకి దేవునిచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నతమైన కార్యములు చేసేవాడు మన జీవితంలో. అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు కనుక మనం కూడా దేవుని యందు కృప కలిగి ఉండాలి. మొదటి ఆలోచన ఏందమ్మా? రెండోది అమ్మా, మూడోది నీకు వెలుగుగా ఉన్నాను. నాలుగోది నన్ను నిర్మించిన వాడివి నువ్వే. ఐదోది భక్తిహీనత. కనుక మనం ఈ 5 పాయింట్లు కానీ తెలుసుకొని మనం జీవిస్తే అద్భుతంగా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మన జీవితంలో మనం ఏ పని చేసినా దాని వెనకాల లాభం ఉంటుంది కదా, దాని వెనకాల జీతం ఉంటుంది కదా, దాని వెనకాల ఏదో ఒక లాభం ఉంటుంది. ఏ పని చేసినా లోకాంతరంగా
దేవుడి దగ్గర ఉంటే రెండంతల ఆశీర్వాదములు. హల్లెలూయా. ఆ విధంగా జీవించండి. అద్భుతమైన దేవుడు మిమ్మల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని విడవడు, ఎడబాయడు, సహాయం చేస్తానే ఉంటాడు ఆయన. ఒక్కసారి ఆయన ఆశీర్వాదములు కురిపించటము స్టార్ట్ చేసేందుకు ఇంకో ఎంత ఆనంటే ఒకసారి ఎక్కువ ప్రభా చాలు ప్రభా అన్నా కానీ ఇస్తానే ఉంటాడు. హల్లెలూయా, ఇస్తానే ఉంటాడు. నా వ్యాపారం మా కోటలో చేస్తున్నారు. నా వ్యాపారం నా దగ్గర నేను చేసే వ్యాపారము అక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర నేను దేవుడి దగ్గర రాకముందు, నాకు పరిసరికి రాకముందు వ్యాపారం చేసేవాడిని, బిజినెస్ చేసేవాడిని. ఎంతకంటే బాబో ఇంకా నాకు చాలా ఆయన ఎంత బిజినెస్ చేయలేను అంటే దేవుడు అయినా కానీ వదిలిపెట్టలేదు. ఆ బిజినెస్ ని దీవించి ఆశీర్వదిస్తానే ఉన్నాడు, దీవిస్తానే ఉన్నాడు. ఎంత హ్యాపీనెస్ తెలుసా దేవుడి ఆశీర్వాదం. అలాంటి పట్టజాలని విస్తారంగా ఇస్తాడు మనకి. హల్లెలూయా. కనుక అలాంటి కృప మీరందరూ పొందుకోండి, సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మనం అందరం లేచి నిలబడి ఉంటుండగా మన మధ్యలో ఉన్న సహోదరి అనురాధ సిస్టర్ ముందుకు వచ్చి పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం.